Hi, hello learners. Welcome to RTV Learning Spot SS Academy, సింధు సాధన అకాడమీ. సో ఇక్కడ మీకోసం ఒక నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. చాలా హ్యూజ్ నోటిఫికేషన్. ఇది అవుట్డేటెడ్ చెప్తారు, బట్ ఇది లేటెస్ట్ నోటిఫికేషన్. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి అది 24th November 2023న రిలీజ్ అవ్వడం జరిగింది, పబ్లిష్ అవ్వడం జరిగింది వెబ్సైట్లో. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, దీంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎలా ఉంది అనే అంశాన్ని కూడా మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అనేది మనకు 24 నుంచి మొదలవుతుంది. 24 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ 31st December వరకు ఉంటుంది మీకు. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ మనకు 31st December వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మీకు January 1st వరకు ఉంది. అండ్ డేట్ ఆఫ్ విండో అప్లికేషన్ ఆర్ కరెక్షన్స్, ఏదైనా మీరు చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉండి అప్డేట్ చేసుకోవాలంటే, అలాగే పేమెంట్ కరెక్షన్ కానీ ఛార్జెస్ ఏమైనా చేయాలంటే కూడా మీకు 4th January to 6th January వరకు టైం ఇవ్వడం జరిగింది. అండ్ మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ సిబిఈ అంటుందని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎన్ఎక్జర్లో. అది February to March 24లో జరుగుతుంది. February to March అంటే వివిధ స్టేట్స్లో వివిధ రకాల డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంచి నోటిఫికేషన్, హ్యూజ్ నోటిఫికేషన్. ఇదైతే డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ప్రకారం మీరు ముందైతే ఆన్లైన్ చేసుకోండి. తర్వాత దీన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మనం క్రాక్ చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్డ్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, అప్లికేషన్స్ అనేవి మనకు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇది 10th క్లాస్ ఓన్లీ, మనకు క్వాలిఫికేషన్ ఓన్లీ 10th పాస్ ఉంటే చాలు. 10th పాస్ క్వాలిఫికేషన్. అండ్ ఇది సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, లేదా సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు 1:8 రేషియోలో మనకు ఫిజికల్ టెస్ట్ కానీ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ సెలెక్ట్ చేస్తారు. సో దీని నుంచి మళ్ళీ 1:2 రేషియోలో మనకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అదే మనకు మెడికల్ ఎగ్జామినేషన్కి కాల్ఫర్ చేయడం జరుగుతుంది మనకు. సో సిబిటి బేస్డ్ టెస్ట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది అన్ని భాషల్లో కూడా, అంటే కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తమిళ్, తెలుగు, మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది బోత్ తెలంగాణ స్టేట్ ఆస్పిరెంట్స్. అలాగే మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత 1:2 రేషియోలో మనకు పిఎస్టీ అంటుందని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కోసం కాల్ఫర్ చేస్తారు. అండ్ దెన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత 1:2 రేషియోలో మనకు మెడికల్ ఎగ్జామినేషన్కి, డిఎంఈ అంటుందని మెడికల్ ఎగ్జామినేషన్కి కాల్ఫర్ చేస్తారు. అండ్ దెన్ తర్వాత ఫైనల్ రిపోర్ట్ చేసి మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, దీన్ని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫోటో ఎట్లా అప్లోడ్ అనేది కంప్లీట్గా ఎన్ఎక్జర్ 11 to 12 వరకు మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో అది కేర్ఫుల్గా చూడండి, చదవాలి కంప్లీట్గా. నోటిఫికేషన్ ఒకసారి వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒకసారి చూసి దెన్ అప్లై చేయండి. అలాగే ఇక్కడ ఇదేంటంటే ఆర్మర్ ఫోర్స్డ్ బేస్ పోస్ట్స్ కాబట్టి దీంట్లో మనకేంటంటే నక్సల్ ఏరియా, నాన్ నక్సల్ ఏరియా సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అంటే ఏవి కాస్టల్ గార్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవి, అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవి, తర్వాత నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవి, దాన్ని మిలిటెన్సీ అంటాము. సో కాస్టల్ గార్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ మిలిటెన్సీ కానీ ఇవన్నీ కూడా మీకు ఎన్ఎక్జర్ 11 and 12లో ఉన్నాయి. నేను ఆల్రెడీగా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పీడిఎఫ్ మొత్తాన్ని మీకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ చూడొచ్చు ఏ డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ డిస్ట్రిక్ట్స్ కాస్టల్ బార్డర్లో ఉన్నాయి, అలాగే ఏ డిస్ట్రిక్ట్స్ మనకు నక్సల్ ఏరియా కింద వస్తాయి, అలాగే ఏ డిస్ట్రిక్ట్స్ నాన్ నక్సల్ ఏరియా కింద వస్తుంది అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎన్ఎక్జర్ 11 and 12లో. అదొకసారి గమనించండి. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అనేది మీరు www.crp.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ ఫాలో అవ్వాలి అంటే ssc.nic.in అనే దాని వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అయ్యి
అందులోంచి వీళ్ళ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండవచ్చు. అలాగే దీని యొక్క శాలరీ ఎలా ఉంటుంది, పే స్కేల్ ఎంత ఉందంటే స్టార్టింగ్ లెవెల్ 3 జాబ్ అంటారు దీన్ని. దీంట్లో 21,700 బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 69,100 బేసిక్ పే. ఇది పే స్కేల్ అంటాం. దీని తర్వాత అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు మొన్న మనకు టీఎస్పిఎస్సి పోలీస్ కానిస్టేబుల్, టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ అది ఎవరైతే మిస్ అయ్యారో ఇది గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి. సో మీరు ఇది మంచి అవకాశం. చాలా పోస్టులు ఉన్నాయి. సో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దగ్గర కాదు, సుమారుగా 26,146 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఏ కేటగిరీలో ఎలా ఉందో చూడండి ఒకసారి ఈ బాక్స్లో. చాలా గ్రేట్ ఆపర్చునిటీ మనకు. సో మొత్తం పోస్టులు వచ్చేసి 26,146 పోస్టులు ఉన్నాయి. 26,146 పోస్టులు ఉన్నాయి. సో అందులో అత్యధికంగా సిఐఎస్ఎఫ్ పోస్ట్ అనేవి సుమారుగా 11,000 పోస్టులు అవే ఉన్నాయి. 11,000 పోస్టులు అవే ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూసి కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. సో గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది వీకర్ సెక్షన్స్ అందరికి కూడా, రిజర్వ్ క్యాండిడేట్స్కి కూడా. ఈ పోస్టులన్నింటినీ మళ్ళీ తర్వాత ఏ స్టేట్కి ఆ స్టేట్కి మనకు బ్రేకప్ కూడా ఇస్తారు త్వరలో. తెలంగాణ స్టేట్కి ఎన్ని వస్తాయి, ఆంధ్ర స్టేట్స్కి ఎన్ని వస్తాయి, వివిధ రాష్ట్రాలకు ఎన్ని అనేది కూడా బ్రేకప్ ఉంటుంది. అయితే ప్రస్తుతం నోటిఫికేషన్లో ఆ బ్రేకప్ అయితే ఇవ్వలేదు, అది తర్వాత వస్తుంది. బట్ గ్రేట్ ఆపర్చునిటీ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద మంచి సెంట్రల్ జాబ్ ఇది ఒకటి. సో ఇది వేకెన్సీ అనేది టెంటేటివ్, మేబీ ఇది పెరగవచ్చు, కొన్నిసార్లు తగ్గవచ్చు కూడా. దాటి లాటర్ మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో మేజర్గా అయితే మనకు 26,146 అయితే టోటల్ పోస్ట్. ఏజ్ లిమిట్ ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూడండి. 18 to 23 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. యాజ్ ఆన్ 1/1/2024 క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎర్లియర్ దాన్ 2nd January 2001 అండ్ later than 1/1/2006. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం. జనరల్గా అయితే 18 to 23 మనకు ఏజ్ దీనికి యొక్క లిమిట్. బట్ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్షన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఏజ్ రిలాక్షన్. అంతే మనకు 18 to 23 + 23 + 5 కలుపుతుంది 28 years వరకు మనకు అప్లై చేసుకోవచ్చు. 20 years ఏజ్ ఉన్నోళ్ళు కూడా అప్లై చేయవచ్చు, 20 years అండ్ బిలో, అలాగే 18 and above. ఓబీసీ కేటగిరీకి అయితే 3 years ఏజ్ రిలాక్షన్ ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్షన్ ఉంది. సో ఇక్కడ ఒక ఎన్సీసీ కోటా కూడా ఇచ్చారు వాళ్ళు. సో ద ఇన్సెంటివ్స్ టు ది ఎన్సీ సర్టిఫికేట్ హోల్డర్స్ విల్ బి గ్రాంటెడ్ ఎట్ ద ఫాలోయింగ్ స్కేల్. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వాళ్ళకు ఇన్సెంటివ్స్, బోనస్ మార్క్స్ ఇస్తారు. అలాగే అంటే ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తారు వాళ్ళకు. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మనకు 2% ఇస్తారు. సో అందుకనే మనకు కాలేజెస్లో స్కూల్లో చేసేటప్పుడు మీరు ఎన్సీసీలో జాయిన్ అవ్వండి అంటారు. సో అప్పుడు ఎవరికైనా ఎన్సీసీ వాళ్ళకి ఇంట్రెస్ట్ జాయిన్ అయి ఉంటే వాళ్ళకి సి సర్టిఫికేట్, బి, ఏ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి కొంత మెరిట్ మార్క్స్ వస్తుంది. ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై. సో మనకు ఈ ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అక్కడ ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఫోటో సైజ్ ఎంత నోటీస్, శాంపిల్ పర్ఫార్మ్ ఎలా ఉంటుందని కూడా కింద ఎనెక్సర్ 1 and 2లో ఇచ్చారు. అలాగే ఎనెక్సర్ 1A to ఎనెక్సర్ 2A వరకు కూడా దీనికి సంబంధించిన ఫామ్ అటాచ్మెంట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు మోడల్ కూడా ఇచ్చారు. దాంట్లో కాలమ్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఫిల్ చేయాలి, సైజ్, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఎనెక్సర్ 1 and 2. మీరు కేర్ఫుల్గా అది చూడండి అని మీరే చేసుకోవచ్చు. బయట ఎక్కడ డబ్బులు ఇచ్చి మనం చేయాల్సిన అవసరం, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని కొంచెం మంచిగా క్రాప్ చేసుకొని పెట్టేసి మీరు డైరెక్ట్గా మీరే అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్. వాళ్ళకు ఫీ లేదండి. సో ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనరల్ కేటగిరీకి అయితే 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ లేదు. సో సెంట్రల్ ఎగ్జామ్స్ జనరల్గా దేనికైనా కూడా ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫీ ఉండదు. కాబట్టి మనం అప్లై చేస్తే సరే, అప్లై చేసి ట్రై చేయాలి. ఎనీథింగ్, ఇది నాకు రాదు, ఇది వస్తురాదని అది మనం లో యాంగ్జైటీలో ఉండకూడదు.
సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ. టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో దీంట్లో పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది, అంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే ఈజీగా పెట్టవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఇస్తారు, మార్క్స్ మాత్రం 40. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అది. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్కి. అలా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆల్రెడీగా నేను యూట్యూబ్లో నా క్లాస్ స్టార్ట్ చేశాను. అండ్ మీకు కంప్లీట్ కోర్స్ కావాలంటే మ్యాథమెటిక్స్కి అండ్ రీజనింగ్కి సింధు సాధన అకాడమీలో మీరు వెబ్సైట్లో కింద ఇస్తాను, అందులో లాగిన్ అయ్యి మీరు ఎన్రోల్ అయితే చాలు. కొన్ని నేను ఫ్రీ వీడియోస్ కూడా పెడతాను, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు నా కోర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా స్మాల్ మార్జిన్ కోర్స్ అండి. మ్యాథమెటిక్స్ మీన్స్ 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ మనం రెగ్యులర్ క్లాస్లో చేసిన విధానంగా కాకుండా మనం దాన్ని షార్ట్ కట్స్ ఎట్లా చేయాలి, సింపుల్గా ఎట్లా చేయాలని మనం నేర్పిస్తాం. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నథింగ్ బట్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇంటెలిజెంట్ రీజనింగ్ ఇవి కలిపి 80 మార్క్స్ ఉంది ఇక్కడ మనకు. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు. సో అన్నీ కూడా అబ్జెక్టివ్ బేస్డ్ అండ్ మనకు రీజనల్ తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు గమనించాల్సింది, దేర్ విల్ బీ ఏ నెగటివ్ మార్క్. సో మీరు తప్పు క్వశ్చన్ పెడితే దానికి ఎంత, 0.25 అంటే 1/4. సో 1/4 మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడే మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు కూడా ఎగ్జామ్ని. ఎందుకంటే మనకు వచ్చిన దాని మీద మనం ఫస్ట్ పెట్టేయాలి, అటెంప్ట్ చేయాలి. అండ్ మీకు 90% దానికి ఆన్సర్ మీరు గెస్ చేయగలిగితేనే దాన్ని జోలికి పోవాలి, లేదంటే మీరు టచ్ చేయకూడదు నెగిటివ్ మార్క్స్. ఎందుకంటే నేను ఒక 100 పెట్టేస్తాను, అందులో ఒక 50 అయినా రైట్ అవ్వవా, 50 రాంగ్ పోయినా కూడా 50 అంటే 1/4 మీరు 10 మార్క్స్ పోతుంది. అట్లా ఒక బ్లైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోకండి. ఎందుకు నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ మీకు వస్తేనే పెట్టాలి, లేదా 90% ఇది రైట్ అని మీకు అనిపిస్తేనే పెట్టాలి, అదర్వైజ్ దాన్ని లెఫ్ట్ చేయడం ఉత్తమం అనమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా సిలబస్లో టాపిక్స్ కూడా ఇచ్చారండి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏమేమి ఉంటుంది అంటే ఎనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ప్యాట్రన్, తర్వాత నాన్ వర్బల్ టైప్ క్వశ్చన్స్, సో ఎనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, చాలా లిమిటెడ్ టాపిక్స్ అండ్ లిమిటెడ్ కాన్సెప్ట్ మాత్రమే. సో మిగతా ఎగ్జామ్స్తో కంపారిజన్ చేసుకుంటే జస్ట్ మీరు ఒక ప్లాన్ ప్రకారం దీన్ని ప్రిపేర్ అయితే వెరీ ఈజీ. రిలేషన్షిప్స్ మీద, ఆర్థమెటికల్ రీజనింగ్, ఫిగరల్ క్లాసిఫికేషన్స్, నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇంకొన్ని ఏమైనా ఉంటే 1-2 ఉండొచ్చు. సో చాలా నామినల్ సిలబస్ ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఈ సిలబస్ మీకు ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్గా టాపిక్స్ కూడా మేజర్ టాపిక్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథ్స్లో మీకు నంబర్ సిస్టము అండ్ హోల్ నంబర్స్ మీద కాంపిటీషన్, అంటే సింప్లిఫికేషన్స్ చేయడం, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ మీద, ఇవన్నీ కూడా నేను వీడియోస్లో ఉన్నాయి అవన్నీ. సో మీరు ఎస్ఎస్ సింధు సాధన అకాడమీలో మీరు లాగిన్ అయ్యి జాయిన్ అవ్వండి, ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ లెర్నింగ్స్ అని ఉంటుంది. సో ఆర్టీవీ లెర్నింగ్స్లో కూడా మీరు చూడవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందులో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్. ఆర్టీవీ లెర్నింగ్స్ అనే యూట్యూబ్లో నేను ఆల్రెడీగా అర్థమెటిక్ సిలబస్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సీక్వెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలుంటే ఒకసారి అది చూడండి. సో అది ఒకసారి మీరు ఫాలో అయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు చేయవచ్చు సింపుల్ వేలో. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీలో మీరు జస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టైప్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, దాని మెజర్మెంట్స్ ఏంటి, ఎట్లా టెస్ట్ చేస్తారనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో యొక్క మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి, ఇవన్నీ కూడా మీకు అప్లికబుల్ అయితే అప్లై చేయండి. సో ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఎనెక్సర్ 1లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. 1 టైం రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఏం డాక్యుమెంట్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్, పాన్ కానీ, ఓటర్ కానీ, ఏదైనా ప్రూఫ్, ఐడి ప్రూఫ్, అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బోర్డ్ ఆన్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఏ ఇయర్ పాస్ అయ్యారు, 10th క్లాస్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మీకు 1 టైం రిజిస్ట్రేషన్ వస్తుంది. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. అండ్ 1 టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. అండ్ దెన్ మీరు లాగిన్ అయ్యి కూడా మీరు స్టెప్ టు స్టెప్ ఏం చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మనం మీరే సిస్టమ్ ముందు కూర్చొని కానీ, లేకపోతే మీ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. డోంట్ డిపెండ్ అపాన్ అనదర్. సో జనరల్గా మనం కొన్ని నేర్చుకోవాలి, ఎందుకంటే గ్లోబల్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ మన టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతున్నాం, కాబట్టి మనం కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. సో టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఎర్నింగ్ అనేది ఎలా చేయవచ్చు అనేది కూడా నేను కొన్ని వీడియోస్ పెడతాను, మీకు వీలుంటే.
బేస్డ్ ఆన్ ది టెక్నాలజీ హౌ కెన్ యూ ఎర్న్ ది ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అది కూడా ఉంటుంది. చాలామంది యూట్యూబ్ పెడుతున్నారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు ఫామ్ బేసిక్ డీటెయిల్స్ ఎట్లా అడుగుతారు అనేది కూడా డీటెయిల్గా ఉండాలి. అంటే మీరు ముందే ఇది రాసుకోవచ్చు, ఇది ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని టక్ 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 ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇది కంప్లీట్గా మీకు ఫామ్ ఎలా ఉంటుంది ఆన్లైన్లో కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా మీరు ఫిల్ చేసి అండ్ అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇంకా ముందు వీడియోలో మీకు ఇస్తాను. దీంట్లో ఏ పోస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, లేదా ఏ పోస్ట్ మంచిది, దీని యొక్క జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫర్దర్గా మనకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, దీన్ని ఎలా క్రాక్ చేయాలి మనం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్చువల్గా ఇయర్లీ 2-3 టైమ్స్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది. సో కొంచెం మనకు ఇంగ్లీష్ ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు, అంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ అండ్ యూపీఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏది కూడా రీజనల్ లాంగ్వేజ్ నోటిఫికేషన్ అవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈజీగా కూడా అర్థం చేసుకునే క్వశ్చన్స్ మనం అప్లై చేయొచ్చు. ఇలా ఫోటో మీకు సైజు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఉన్నాయి, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్, మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ ది సింధు సాధన అకాడమీ ఆర్టీవీ లర్నింగ్స్. థ్యాంక్ యూ.